నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. నా భార్య పేరు ప్రజిత. మా భార్యకి స్టమక్ పెయిన్ వల్ల జ్వరము, మలేరియా, టైఫాయిడ్ జ్వరం వల్ల చూయించాం కోడుమూరులో 5, 6 హాస్పిటల్‌లు తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్‌లు. అయినా తగ్గలేదు. స్టమక్ పెయిన్ అంటే వాళ్ళు చూపిస్తూనే ఉన్నాం. తగ్గిపోతది. ఇంటికెళ్తే పెయిన్ స్టార్ట్ అయితది. అందుకనే హాస్పిటల్‌కి రావడం లేదని కర్నూలుకొచ్చి వాళ్ళు డిసీజ్ కనుక్కోలేకపోయారు. జనరల్ హాస్పిటల్‌కి పోయినాక డిసీజ్ కనుక్కున్నారు. 20 రోజులు అడ్మిషన్‌లో ఉన్నాం. ఐసీయూలో ఉన్నాము. డిసీజ్ పేరు సిస్టమాటిక్ ఎస్ఎల్ఈ లూపస్ అని చెప్పారు. అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్‌లో వాళ్ళు ప్రతి ప్రయత్నం చేశారు. మాకు కాదు. ఇక్కడే ఉంటే 1 లేదా 2 రోజులే బతుకుతది. లేదా మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా తీసుకుపోతుంటే తీసుకోండి. లేదంటే మేమేం చేయలేము. మేము ఓన్లీ ఇంజెక్షన్ చేసేస్తాం. తర్వాత మీ ప్రయత్నం మా ప్రయత్నం మాదే. లేదా మీరెక్కడైనా తీసుకుపోయి ట్రై చేస్తారా ట్రై చేయండి అంటే, మాకు తెలిసిన వాళ్ళు రమేష్ సారు మెడికవర్ హాస్పిటల్‌లో మాకు తెలిసినాయన చేస్తున్నాడని కనుక్కుంటే రూమటాలజీకి డాక్టర్ ఈడ మంచి గుడ్ డాక్టర్ ఉన్నారు. ఇక్కడ చూసారు కవర్ అయితది బాగా అయితదని పిలిచారు. పిలిస్తే మేము అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు నా భార్య ఏం తినేది కాదు. రైస్ ట్యూబ్ ద్వారా మేము పాలు, వాటర్ అవి వేస్తుంటిమి. అలా ఉన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్‌లో సృజన మేడం, సరయి మేడం చూసి మాకీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఒక 20 రోజులు ట్రీట్మెంట్‌లో ఉన్నాము. నెమ్మది నెమ్మదిగా అవయవాలకు గూడా వ్యాధి సోకిందన్నారు. కానీ తగ్గింది నిదానంగా. ఇప్పుడు గూడా డోసు 6 డోస్ ఉన్నాయని చెప్పారు. వాళ్ళు మంత్లీ మేము మెడిసిన్ డోస్ ఏపించుకుంటున్నాము. నిదానంగా రికవర్ అయితుంది. ఒకప్పుడు రైస్ ట్యూబ్ ద్వారా మేము ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు నోటితో అన్నం తినగలదు. బాగుండి నడవగలదు. థాంక్స్ టు మెడికవర్ హాస్పిటల్. థాంక్స్ టు సరయు మేడం, సృజన మేడం.